శ్రీధర్ గారిని వీరందరికీ ఆరోగ్యుడు డాక్టర్లకు మరి వారి పుట్టినరోజున శ్రీధర్ గారు వైద్య సాయాన్ని అందిస్తూ వారి ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు. యువతాల శిశు సంరక్షణ కేంద్రం అలాగే ఏరియా హాస్పిటల్లో ఎంతోమంది పేదవారికి కానీ వివిధ వర్గాల వారికి కానీ మంచి సేవలు అందిస్తున్నారని ఈ మధ్య కలెక్టర్ గారు కూడా చెప్పారు. డాక్టర్లను మా ఆర్ఎంపీ అసోసియేషన్ రాజగోపాల్ ప్రత్యేకంగా ఈ డాక్టర్లందరికీ ప్రత్యక్ష డాక్టర్లందరికీ శుభాకాంక్షలు, మీకు నమస్కారాలు తెలుపుతూ మరి ఇప్పుడు మా రాజగోపాలాచారి గారిని మాట్లాడు మరియు ఆదరణ డాక్టర్స్ డే సంవత్సరం చేసుకుంటాం, అభివృద్ధి చేసుకుంటాం అని అందరికీ వింటారు. దాని గురించి ప్రత్యేకంగా ఏం ఈరోజు వచ్చినప్పుడు డాక్టర్ చాలా గర్వంగా ఉంటుంది. కానీ ఒకప్పుడు ముఖ్యంగా ఇక్కడ మా మీడియా మిత్రులు వచ్చారు, మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. మన ఏం చెప్పడానికంటూ ఏం లేదు. బికాజ్ మనం డాక్టర్ ప్రొఫెషన్ చూస్ చేసుకుందే మనం ప్రజలకు సర్వ్ చేయాలనేసి. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ దట్ సార్ట్ ఆఫ్ నెగిటివిటీస్ ఇన్ అవర్ థాట్ ప్రాసెస్. బట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్, బికాజ్ ఇవాళ ఏదో మీడియా సందర్భంగా మీడియా పీపుల్ ఉన్నందుకు వీ జస్ట్ ఓన్లీ రిక్వెస్ట్, యాజ్ శ్రీధర్ సార్ హ్యాస్ ఆల్రెడీ పాయింటెడ్ అవుట్, మేము ఇక్కడ సేవ చేయడానికి వచ్చాం. ఏ డాక్టర్కి కూడా ఏ నెగిటివ్ అభిప్రాయం ఏది ఉండదు. కానీ మాకు ప్రజలకి మధ్యవర్తులు అయ్యేది మీడియా పీపులే. మీరు ఏది చేసినా కూడా మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మీ హ్యాండ్స్లో చాలా, అదొక పెద్ద ఆయుధం మీ హ్యాండ్స్లో. మీ రైటింగ్ పెన్ ఇస్ రియల్లీ ఎ గ్రేట్ షార్ప్ వెపన్ విచ్ కెన్ ఐదర్ సేవ్ ద పర్సన్ ఆర్ ఈవెన్ కిల్ ద పర్సన్. సో మీరు మాకు అంటే ప్రజలకి ఏది ఉపయోగమో అట్లాగే డాక్టర్స్కి మధ్యన వాళ్ళిద్దరి రిలేషన్ మెయింటైన్ చేస్తూ మీరు పాజిటివ్స్ అనేది కొంచెం హైలైట్ చేస్తూ మీరు ఆ విధంగా రాస్తే బాగుంటుంది. సో విచ్ యూ హ్యావ్ బీన్ డూయింగ్, బట్ వీ స్టిల్ రిక్వెస్ట్ యూ ఇన్ ద సేమ్ వే. సో ఇక్కడ మన చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మెడికోస్. సో మన వృత్తి అనేది ఏంటంటే చాలా గౌరవనీయమైన వృత్తి. సో మనం ఇప్పుడు ఏదైనా మన ఫ్రెండ్స్తో పాటు మనం ఇంటికి వెళ్ళి వీడి ఇంజనీర్, మీ డాక్టర్ కానీ ఐబ్రోస్ ఎగరేస్తారు అంటే దట్స్ రియల్లీ ఎ గ్రేట్ ప్రొఫెషన్ వేర్ వీ హ్యావ్ బీన్ ఆనర్డ్. ఎందుకు అంటే మనం వీ డోంట్ హ్యావ్ దట్ సెల్ఫిష్నెస్. ఓకే, మనం ఇది సంపాదించాలి అది సంపాదించాలన్న తత్వంతో మనం ఎప్పుడు కూడా ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతాం. మనం ఒక ప్రాణిని కాపాడాలి అనేది దాని ఉద్దేశంతో ఎంటర్ అవుతాం. సో ఇప్పుడున్న పిల్లలు కూడా ఆ యాటిట్యూడ్తో మీరు ఎంటర్ అవ్వాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ విష్. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అయితే నేను జైత్యాలకు వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మన ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు రాజగోపాలాచారి గారు, అశోక్ గారు ప్రతి సంవత్సరం వచ్చి మాకు సన్మానం చేయడం జరుగుతుంది. అయితే మేము ప్రజల సేవకే ఉన్నాము. ప్రభుత్వం కూడా పేద ప్రజలకు, పేద రోగులకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని మారుమూల గ్రామం అయినట్టు మారుమూల జిల్లా అయినటువంటి జైత్యాలలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లను కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మేము ఎలాంటి శక్తి వంచన లేకుండా మేము ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నాం, మా సర్వీసులను అందిస్తున్నాం. మా అంటే వైద్యులు అంటే వాళ్ళ లైఫే సర్వీస్ చేయడం. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు, ఒక పర్టికులర్ టైం అనేది ఉండదు. వాళ్ళు రాత్రి కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, పొద్దున కావచ్చు, ఎప్పుడు ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు వచ్చి
వాళ్ళ సేవలను అందిస్తారు. వైద్యుల యొక్క సేవలను ముఖ్యంగా మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ కోవిడ్ వచ్చినప్పుడు ఆ కోవిడ్ పాండమిక్ సమయంలో అందరికీ తెలిసింది వైద్యులు అంటే ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఏంటి, దాన్ని గుర్తించి మన కేంద్ర ప్రభుత్వం కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనల్ని అంటే వైద్యులను అభినందించడం జరిగింది. ఎందుకంటే ఆ పేషెంట్లకు తన తోటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాకుండా వైద్యులు అన్నీ తానే వాళ్ళకి సేవలు అందించి వాళ్ళని ముట్టుకుంటే మా ప్రాణం పోతుందని తెలుసు ఆయన కూడా మా వృత్తి ధర్మంగా వాళ్ళని కాపాడి ఎంతోమంది దాదాపు 1000 మంది వరకు ఆ పాండమిక్లో మన ఇండియాలో వైద్యం చనిపోయారు. కాబట్టి వైద్య వృత్తి అనేది చాలా గొప్ప వృత్తి. అక్కడక్కడ కొందరు వైద్య వృత్తికి కొంతవరకు చెడు ఉపయోగిస్తుంది. ఎందుకంటే ఏ వైద్యుడైనా తన వృత్తికి అనుగుణంగానే ట్రీట్మెంట్ చేస్తారు. ప్రైవేట్లో అయితే ప్రైవేట్ వైద్యులు కూడా తమ శక్తి వంచన లేకుండా పేద ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కానీ తమ ట్రీట్మెంట్ కానీ తమ వృత్తిని కానీ నిర్వర్తించడం జరుగుతుంది. కొన్ని హాస్పిటల్స్ అంటే ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్, ఈ కార్పొరేట్ హాస్పిటల్ అనేది కూడా మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నప్పటికీ దాని మేనేజ్మెంట్ ఎవరున్నారంటే వ్యాపారవేత్తలు. వ్యాపారవేత్తలు ఉండడం వల్ల వాళ్ళ ఉద్దేశం ఏంటి, వ్యాపారం. వాళ్ళ ఆశయాలు వ్యాపారం అదేవిధంగా సంపాదన. ఆ ఉద్దేశంతో వాళ్ళు వెళ్తారు కాబట్టి అక్కడ కొంత తప్పుదారి పడుతుంది, అంటే వైద్యులకు చెడు పేరు వస్తుంది. ఎక్కడైతే వైద్యులతో సొంతంగా తన ఆసుపత్రులు నడిపిస్తుందో అక్కడ తమ వృత్తిని చాలా సక్రమంగా నిర్వర్తించుకుంటున్నారు. ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయో అక్కడే కొంత వైద్యులకు కానీ మా డిపార్ట్మెంట్ కానీ కొంత చెడు పేరు వస్తుంది. ప్రభుత్వం అది గ్రహించి అందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్, నేను కార్పొరేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎలాగో ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. అక్కడ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ప్రభుత్వం చేసినట్టయితే ఎక్కడ కూడా మిస్యూజ్ కాదు, ఎవరికి చెడు పేరు రాదు. కాబట్టి ప్రతి సంవత్సరం మా సేవలను గుర్తించి మమ్మల్ని సన్మానిస్తున్నందుకు రాజగోపాలాచారి గారికి అదేవిధంగా అశోక్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.